ఇప్పుడు కలిసి ఉంటే కలసుఖం. ఓకే. మరి కలిసి ఉన్నటువంటి తెలుగు అంటే ఐయామ్ టాకింగ్ అబౌట్ తెలంగాణ హ్మ్. అండ్ ఆంధ్రప్రదేశ్. హ్మ్. ఫిల్మ్ ఛాంబరు ఇవి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కలిసిన వాటిని సెపరేట్ అయినప్పుడు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌ని సెపరేట్‌గా పెట్టినప్పుడు మీరు యాక్టివ్ మెంబర్‌గా ఉన్నారు. అవును. ఎందువల్ల? ఎందుకు దాన్ని విడదీయాల్సిన పరిస్థితి? అంటే రాష్ట్రం విడిదైపోయిందిగా. రాష్ట్రం విడిపోయింది గదా! అవును. రాష్ట్రం విడిపోయింది. అక్కడ అయినా కూడా చాలా అసోసియేషన్స్ తెలుగు అన్న ఒక అంబ్రెల్లా కింద ఉన్నాయి. చాలా కాదు. ఇప్పుడు అన్నీ అవే. అదే. అంటే వాళ్ళేమంటంటే ఆంధ్ర పెత్తనం వల్ల తెలంగాణ సర్వనాశనం అయిపోయింది. సర్వనాశనం అయిపోయింది. ఉద్యమంకి వచ్చింది. 69 నుంచి. అవును. నవ్విన వాళ్ళు గూడా ఉన్నారు. మేము 10వ క్లాస్ నుంచి మొదలెడితే. 40 ఏళ్ళు 50 ఏళ్ళు రావాలి మీకు ఇంకా చేస్తున్నాండి అంటారు మీరు. వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు సైలెంట్ అయ్యారు. రైట్. ఇప్పుడు అది సెపరేట్ అయిపోయిన తర్వాత 2 రాష్ట్రాలు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు. 2 ఎఫ్‌డీసీ ఉన్నాయి. 2 ఎఫ్‌డీసీ మినిస్టర్లున్నారు. ఓకే. తెలంగాణ అయింది. ఆంధ్రప్రదేశ్ అయింది. మరి తెలుగు రాష్ట్రం ఎక్కడుంది? తెలుగు రాష్ట్రం వచ్చిందా ఏదైనా? మూడో రాష్ట్రం సినిమా వాళ్ళకి? లేదు. వచ్చిందా? లేదు. మరి మీరు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ అని పెట్టుకోవటానికి కూడా మీకు వెన్నపూస లేకపోతే ఎట్లా? వెన్నుపూస. పాపం చూసావా? వాడిని తిట్టడానికి కూడా వెనపోతున్నారు. ఉండాలి కదా! రాష్ట్రం కదా! మీ రాష్ట్రానికి ఎవరైనా అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో పాపం ఎక్కడ? అంటే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అని పెడితే అది వర్కౌట్ కాదంటారా? అంటే ఏ తెలుగు రాష్ట్రానికి చెందింది అన్న క్వెషన్ వస్తుందా? అడుగుతారు వేరు ఇప్పుడు పాపం అతను పెడతా అన్నాడు. బిల్డింగ్ కడతా అన్నాడు. 100 కోట్లతో కడతాడు. ఎక్కడుందది? గాల్లో. అహా! కట్టాడనుకున్నాం. ఏ స్టేట్‌లో ఉంది? తెలంగాణలో ఉంది. పాపం మరి ఆంధ్రప్రదేశ్‌కి? ఆంధ్రప్రదేశ్ సినిమా ఉందా? 10 ఏళ్ళయింది గదా! ఆంధ్రప్రదేశ్ వాళ్ళని ఎందుకు ఇప్పుడు తెలంగాణ వాళ్ళని స్నబ్ చేసినట్టే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళని మన సోదరుల్ని స్నబ్ చేస్తున్నారు. అక్కడ సినిమాలు లేవు. అక్కడ ఏదైనా సినిమాలో షూటింగ్ ఏదైనా ఇబ్బంది అయితే పక్క రాష్ట్రానికి వచ్చి కంప్లెయింట్ ఇయ్యాలి. అవునా? 10 ఏళ్ళయింది గదా! ఇప్పుడు చంద్రబాబు గారి వల్ల ఇండస్ట్రీ బాగా డల్లుంది. చంద్రబాబు గారి చొరవతోటి ఇంకా ఎక్కువైంది. పవన్ కళ్యాణ్ గారు హిమ్సెల్ఫ్ ఈజ్ దిస్ థింగ్. రోజా నగర్ నుంచి ఎమ్మెల్యే కొన్నాళ్ళ పాటు అయింది. అలీను పోసాని అక్కడ ఉన్నారు. తర్వాతనేమో హిందూపూర్ నుంచి బాలకృష్ణ గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏం తప్పు చేసిందయ్యా? ఎందుకు విభజించాలి అని అన్నాం గదా! పెద్ద ఫజల్ అలీ కమిషన్ రిపోర్టును పెద్ద మనుషుల ఒప్పందం అని అప్పట్లో ఉండేది. 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం. అవి అమలు చేస్తే అందరం కలిసే ఉండేవాళ్ళం. కలిసి ఉండటానికి, కలిసి ఉండకపోవటానికి ఏముంటది? ఇప్పుడు కోయి కోటేశ్వరరావు గారని కావడికొండలో ఒకటి రాసాం. అందరిలాగా కలిసుందాం, విడిపోదాం ఏముంటది? 2 ఫ్లాట్‌లుంటాయి. ఇప్పుడు 200 గజాలు, 400 గజాలు ఇస్తే డెవలప్‌మెంట్‌కి ఇచ్చి 4 ఫ్లాట్‌లు మనకిస్తే 2 నువ్వు, 2 నేను తీసుకోవట్లా? ఒకే క్వెషన్‌లో. ఈ ప్రాబ్లమ్ ఏమైపోయిందంటే అది ఇంకా నాదే. హైదరాబాదు తెలంగాణది అనుకుంటున్నావా? ఆంధ్రప్రదేశ్. ఆంధ్ర వాళ్ళది తెలంగాణ. క్లియర్‌గా. హ్మ్. మాకు సినిమా కావాలంటే మేము మళ్ళీ వరంగల్‌కో, కరీంనగర్‌కో వెళ్ళాల్సిందే. ఇక్కడ మేము సినిమా అంటే తాట తీస్తారు. ఆంధ్ర వాళ్ళు మా మీద దయదలిచి తెలంగాణ సినిమాలు తీస్తే తప్ప వాళ్ళే తీయాలి గదా! దొరసాని, సురేష్ బాబు తీయాలి. బాలకృష్ణ గారు మళ్ళీ భగవంత కేసరి తీయాలి. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఏమిరా అనంటే మా ఒళ్ళు పులకరించిపోతాయి. మేము ఇక్కడ చేసిన చిన్న రాకేష్ లాంటి వాళ్ళు వీళ్ళు అంటే అసలు మొన్న ఏదో జితేందర్ రెడ్డి అనే అతను సెలబ్రిటీస్ మాకు రారని ఏడవటం ఇవన్నీ ఉన్నాయి కదా సినిమాకి సంబంధించి. అయితే తెలంగాణ మేము అప్పుడు ఉద్యోగంలో ఉన్నప్పుడు నేను 2009లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అని పెట్టాం. అంటే ఇంకొక 5 ఏళ్లకి తెలంగాణ వస్తుందనగా. ఎందుకంటే తెలంగాణకి తెలుసు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్‌గా కథలు కొత్తగా రాయక్కర్లా. ఎవరైనా తెలంగాణకు సంబంధించి సినిమాలు తీయాలనుకుంటే 1000 సినిమాల కథలు రెడీగా పుస్తకాల్లో ఉన్నాయి. 1000 ఏది కమర్షియల్, సెంటిమెంటు అన్నవి. ఇప్పటికీ అన్యాయం జరుగుతుందిగా మాకు. అంటే ఎలాంటి కథలు ఎక్కడున్నాయంటారు? సాహిత్యం. సాహిత్యం. బోలెడు పుస్తకాలు ఎంతమంది అబండెంట్ అసలు మామూలు అసలు.
అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అప్పుడు ఇది ఎదనపొడివి, మన మల్లాదివి, ఎండమూరి వీళ్ళు సినిమాలు తీశారు కదా! అలాగా అటువంటి అత్యద్భుతమైన పాత తరం, మధ్యతరం, కొత్త తరం అవును. ఉన్నాయి. ఇప్పుడు మీకున్న పొజిషన్‌లో మీరు అలాంటి సినిమా ఏదన్నా చేసి చూపించాలి అన్నటువంటి ఆలోచన ఏమన్నా ఉందా? బాగా ఉంది. డబ్బులు తప్ప. అదే సినిమా అంటే డబ్బులే కదా! అవునా? రాత్రి ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం. పుచ్చా రామకృష్ణ అనే అతను ఒకప్పుడు మంచి, ఇప్పుడు కూడా అనుకుంటా మంచి రైటర్. అతను ఒక ప్రశ్న అడిగితే ఇప్పుడు నువ్వే అడగటం కాదు కదా! ఒక ఎపిసోడ్‌కి సమాధానం కూడా నేనే చెప్పేస్తా. నిన్ను ఇబ్బంది పెట్టను కూడా. టీవీ సీరియల్‌లో ఒక ఎపిసోడ్‌కి రాయాలి అంటే అంటే అప్పట్లో ఆ రోజుల్లో ఇప్పుడు రాయమన్నా కూడా టీవీ సీరియల్‌కి సీరియల్ అయ్యా ఒక 100 ఎపిసోడ్, 50 ఎపిసోడ్లు ఉంటాయి అంటే 5,000, 10,000, 3,000 ఏదో అంటుంటారు. అదే 5, 6 ఎపిసోడ్లు కలిపితే ఒక సినిమా అవుతుంది. ఆ సినిమా అన్న పేరు అనంగానే అది కనీసం 10,00,000కి వెళ్ళిపోద్ది. సినిమాకున్న పవర్ ఇది. ఇప్పుడు 'పుష్ప' ఇవాళ రేపో కదా! 1800, 1100, 1200 చచ్చిపోతాం సినిమా అంటే. అందుకని నేను తీయమంటే ఇప్పుడు ముందు నా నా మొక్కలు, కుక్కలు, ఇల్లు అన్నీ అమ్మేస్తే ఇంత సినిమా వస్తుంది. ఆ ప్రయత్నం కూడా చేసి చేతులు కాల్చుకున్నాను. రతనాల వీణ అని ఒక గంట సేపు చేసి ఒక ఆడియో రిలీజ్ చేసి అందులో కొండా లక్ష్మణ్ బాపూజీ, నందిని సిద్ధారెడ్డి, పసునూరి రవీందర్ అని ఉద్యమంలో జూలూరి గౌరీశంకర్ వాళ్ళందరూ సాహిత్య అకాడమీకి అవన్నీ అయినారు. ప్రయత్నం చేసాం కానీ బట్ డబ్బులు ఉన్నవాళ్ళు చేయాలండి అంతే. అన్న మీరు అటువైపు ప్రయాణం చేసి దాన్ని చేయాలనుకుంటే త్రూ ఔట్ ద జర్నీ నేను మీతో పాటే ఉంటాను. ఇన్నాళ్ళు ఉన్నా, ఇక మీదట కూడా ఉంటా. ధాత్రి ప్రేక్షకుల ముందు మీకు మాటిస్తున్నా. వెరీ గుడ్. ఎప్పుడూ అంతే. చాలామంది అంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ వాడు కరెక్ట్ చోట కరెక్ట్ పర్సన్‌లో వెళ్ళకపోవటం మూలంగా కొంతమంది వెళ్ళారు. ఇప్పుడు అదేంటి అతని పేరేంటి హీరో? మన తెలంగాణ హీరో దేవరకొండ. విజయ్ దేవరకొండ. నేను 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' యాక్ట్ చేశాను. విజయ్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి కూడా అందులో ఉన్నారు. హెబ్బా పటేల్, అయం పటేల్, దశా పటేల్, ఈషా పటేల్ ఆ ముగ్గురు ఉన్నారు నాకు తెలిసి. శ్రీ విష్ణు ఉన్నాడు. శ్రీ విష్ణు నా కొడుకు చేశాడు. ఓకే. శ్రీముఖి ఉంది. శ్రీముఖి పాపులర్ క్యారెక్టర్. శ్రీ విష్ణు, విజయ్ దేవరకొండ. ఆ సినిమా ఒక ఆల్మోస్ట్ 40 రోజుల్లో అన్నీ చేశాను. అందులో నాకు తెలిసి 4 డైలాగులు ఉంటాయి. 4, 5, 6 డైలాగులు. అటువంటి వాళ్ళు ఏ రేంజ్‌కి వెళ్ళిపోయారు. దాంట్లోనే నాగశ్విన్ కో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్. ఏ లెవెల్‌కి వెళ్ళిపోయారు. ఒక్క సినిమా పరిశ్రమలోనే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. నువ్వు ఇందాక అన్నట్టుగా త్రూ ఔట్ సినిమా జర్నీలో ఇన్నాళ్ళయింది, ఇన్నేళ్ళయింది ఏంటన్నా ఏదేంటి అంత అయిపోయింది. ఒక్క సినిమా 'ఖడ్గల కృష్ణవంశీ' ఒక్క ఛాన్స్. 1 ఫిల్మ్. వీడు పుచ్చా రామకృష్ణ ఏంటి ఇక్కడ నాకు పుచ్చా రామకృష్ణ నాకు ఐ నో హిమ్ ఫర్ ద పాస్ట్ 40 years. నువ్వంటే నువ్వు అనుకునేవాడిని. నువ్వు కూడా అంత బాగా తెలుసు. అవునా సార్ రామకృష్ణ తెలుసా మీకు? తెలుసు. ఇట్స్ పాసిబుల్. బట్ అందరికీ చెప్పేది ఏంటంటే టిల్ యూ సే ఇంకా అయిపోయింది సార్ నాతో కావట్లా అనేదాకా నువ్వు ఓడిపోలా. అవును. పక్కోడంటలా గుర్తుపెట్టుకో. అది. ఐ కాంట్ రన్ అని నీకు నువ్వు అనుకున్నప్పుడే ఓడిపోతావు. సినిమా పరిశ్రమలో అంటే మీడియాలో అది ఎవ్వరు అనుకోకండి. ఫుల్ టైమ్‌గా ఉన్నవాడు. ఏమన్నా 40 ఏళ్ళు చేసినావు ఇంకెన్నాళ్ళు వెయిట్ చేస్తావు? వాడెవడో ఏదో చెప్పాడు నాకు తెలీదు. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ వాళ్ళు 99 సార్లు అటెంప్ట్ చేసి ఆగిపోతే 100 సార్లు గెలిచేవాడేమో. ఇటువంటివి కొన్ని వందల ఇష్యూస్ ఉన్నాయి. అవును. ఒక్క ఛాన్స్ చేస్తా. మనకి పాలిటిక్స్‌లో చాలా చూస్తుంటాయి ఇవన్నీ. లాస్ట్ మూమెంట్‌లో జంప్ అవుతుంటాడు. గెలవడానికి వాడు గెలుస్తాడు. వాడు గెలిస్తే వీడు జంప్ కాకుండా ఉంటే ఖచ్చితంగా గవర్నరో, ఎమ్మెల్సీ, మినిస్టర్ అయ్యాడు. వాడు ఓరి దేవుడో అని ఎట్లా ఏడ్చుంటాడు. అలాగే సినిమా ఐఎమ్ గోయింగ్ టు హ్యాపెన్. ఎందుకంటే భగవంతుడు ఇవ్వాలి అనుకుంటే ఇస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు. డౌట్ లేకుండా. ఓన్లీ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్.